సినీ అవకాశాల కోసం తిరగడం కానీ చాలా తిరిగారు. ఎన్ని సంవత్సరాలు తిరిగారు మొత్తం? ఒక 3-4 years తిరిగాను. 3-4 years. వా, కమ్యూనికేషన్ బాగుంటే చెప్తున్నా కదా, కొన్ని మంచి మంచి ఛాన్స్ అప్పుడు నా బ్యాడ్ లక్ చెప్పలేము, మిస్ అయిపోయింది మంచి. సరే, అప్పుడంటే అయిపోయింది. బట్ ఇప్పుడైతే టెక్నాలజీ అనేది కూడా పెరిగింది, అందరూ చూస్తూ ఉన్నారు, అంటే ఒక యాక్సెసిబిలిటీ అనేది కూడా ఎక్కువ ఉంది. చాలా ఎక్కువ ఉంది. ఇలాంటి సందర్భాల్లో మళ్ళీ సినిమాలలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలని కానీ లేకపోతే అవకాశాల కోసం తిరగాలని కానీ ఎప్పుడు అనిపించలేదా? అనిపించింది, కానీ కొన్ని సందర్భాలు ఏమవుతుందంటే హూ ఇస్ ద రైట్ పర్సన్ అది కరెక్ట్ తెలియట్లేదు. రీసెంట్లీ ఇప్పుడు నేను పేరు చెప్పదలుచుకోలేదు, మళ్ళకి వెళ్ళాను జబర్దస్త్ లో శ్రీదేవి ప్రోగ్రామ్, శ్రీదేవి డ్రామా కంపెనీ అని వస్తుంది. దాంట్లో ఎవ్రీ ఎపిసోడ్ ఒక్కొక్క సెగ్మెంట్ ఇస్తారు వీళ్ళు, అంటే డిఫరెంట్ కేటగిరీ చేస్తుంటారు. ఒక ఇన్స్పిరేషన్ గాని గురించి అప్రోచ్ అయ్యాను. ఓకే, ఇక పర్సన్ పేరు చెప్పుకుంటే బాగుండేది. తను ఏం చెప్పాడు, నాకు సమ్ అమౌంట్ రిక్వెస్ట్ చేశాడు, ఒక మదర్ ఇట్లా ప్రాబ్లం ఉంది అని. నేను అవకాశం కోసం పే చేశాను. ఈ రోజు వరకు నెంబర్ బ్లాక్, నా నెంబర్ ఎప్పుడు అవుడు ఐ కాంటాక్ట్. ఇప్పుడు జనరల్గా మీరే వచ్చి నేను అవకాశం ఇస్తా అన్నప్పుడు నాకు ఇప్పుడు నేనేంటంటే ఆ లెవెల్ నుంచి వచ్చినా కాబట్టి ఆ పేరు నాకు తెలుసు. ఇప్పుడు ఆయన నిజల్ మదరా ఫేక్ మదరా ఐ డోంట్ నో. ఫొటోస్ పెట్టి నాకు ఇలా ఎమర్జెన్సీ ఒక 4,000-2,000 తక్కువ అవుతున్నాయి, పే చేయండి అంటే నేను పే చేసిన కదా. ఆ రోజు నుంచి స్విచ్ ఆఫ్ ఆర్ బ్లాక్ కదా, నాకు కాంటాక్ట్ లేడు. ఇప్పుడు అట్లా నేను ఎవరిని నమ్మగలుగుతా మీరు చెప్పండి.